ఈరోజు ఈ క్రీడా వికాస కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చేసి చాలా ఆనందంగా ఉంది. అండ్ నేను ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే, పచ్చని పంట పొలాలతో జలజల పారే పంట కాలువల సొగుసులతో ప్రకృతి ప్రేమికులకు అలా కట్టిపడేసే జిల్లా ఈ తూర్పు గోదావరి జిల్లా అని నేను చెప్పగలను. మరి చరిత్రాత్మకమైన నా ఊహల మేడకు ఈ రోజు సీతానగరంకి రావడం ఒక మణిదీపం లాంటిది. మరి మీ అందరినీ చూస్తుంటే నాకు అనిపించింది ఒకటే, మల్లె పూల కన్నా మంచు పొరల కన్నా నెమిలి హోయల కన్నా సెలబ్రిటీల కన్నా ఈ రాజనగరం మిత్రుల అనుబంధం అందమని నేను చెప్పగలను. మరి రాజమహేంద్రవరం సాహిత్యానికి మరో పేరు రాజమండ్రి. సో ఇటువంటి పుణ్యభూమిలో పుట్టిన నన్నయ్య, అల్లూరి సీతారామరాజు, భోగరాజు మరియు మరెందరో పుట్టిన ఈ పుణ్యభూమిలో మీ ముందు మాట్లాడడం చాలా గర్వంగా ఉంది. ఇంకా ఈ గోదావరి గడ్డపై పుట్టిన వారిలో మంచి చేయాలనే ఆలోచన రక్తంలోనే కాదు తత్వంలో కూడా ఉంది అని నేను సగౌరవంగా చెప్పగలను. మరి మనం చూస్తే అక్బర్ రాజు మరియు విక్రమాదిత్యుడి ఆ స్థానంలో 9 రత్నాలు ఉండేవి అని చరిత్ర చెప్తోంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మేలు గురించి చేసిన నవరత్నాలు అసలు అద్భుతం. అవి ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ జలయజ్ఞం, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత. అదే కాకుండా యూత్ ఎంప్లాయ్మెంట్, ఫీ రీఎంబర్స్మెంట్, పెన్షన్, హౌసింగ్ స్కీమ్స్ లాంటి నవరత్నాలు యావత్ భారతదేశంలో తనదైన శైలితో ముద్ర వేస్తూ ముందంచు ఉంటూ ప్రజలకు మేలు చేస్తుంది అని నేను బల్లగుద్ది చెప్పగలను. ఇది మీరు యాక్సెప్ట్ చేస్తే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరున్న అనుబాంబు కన్నా శక్తివంతమైన ఆయుధం ఒకటే, అది జగన్ గారి చిరునవ్వు. మరి ప్రేమ పూర్వకంగా నవ్వడం, ప్రేమ కరుణ వాత్సల్యం చూపిస్తున్న ముఖ్యమంత్రి గారికి మరియు క్రీడా రంగంలో కూడా ఆడుదామా ఆంధ్ర లాంటి కార్యక్రమాలు చేసినందుకు నేను ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఆయనే అడుగుజాడలో నడుస్తూ సమాజంలో కర్తవ్య భావంతో ముందడుగు వేస్తున్న జక్కపూడి రాజా గారికి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను.